మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ముందుగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన సిలబస్ అనేది తెలుగులో టాపిక్ వైజ్ చూద్దాం. తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ నేను మీకు టైం డిస్ప్లే చేస్తాను కదా, ఈ టైం దగ్గరికి స్కిప్ చేసినట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎస్ఏ సిలబస్ వివరాలు అయితే మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఎస్జిడి గురించి మాట్లాడదాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇక్కడ మనకి మొత్తంగా 8 మార్కులు, అంటే ప్రతి మార్కుకి అర్ధ మార్క్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి 16 ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. అంటే ఇక్కడ స్టాండర్డ్ జీకే అంశాలన్నీ కూడా మీరు పట్టు సాధించుకోవాలి. స్టాండర్డ్ జీకే అంశాలకు సంబంధించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని లైవ్లు అయితే చేయడం జరిగింది. మీరు యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి స్టాండర్డ్ జీకే టాపిక్స్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, మీకు వీడియో వస్తుంది. కంప్లీట్గా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. స్టాండర్డ్ జీకే అంశాలన్నీ కూడా మీకు తెలుస్తాయి, వాటిపై పట్టు సాధించండి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా ఫోకస్ చేయండి. లాస్ట్ 6 months అంటే మనకి ఎగ్జామ్ జరిగే మంత్ తీసేయండి, అంటే ఏప్రిల్, మార్చ్, ఈ విధంగా వెనక్కి వెళ్ళండి. ఓకే, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై ఎక్కువగా ఫోకస్ చేయండి. టైం ఉంటే లాస్ట్ 1 year కూడా కవర్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ విషయంలో మంత్లీ మ్యాగజైన్స్, సైన్ ఇండియా వంటివి ఫాలో అవ్వడం, లేదంటే 6 monthsకి రిలీజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ పేపర్ టైప్లో పెద్ద పుస్తకాల టైప్ రిలీజ్ చేస్తారు, అటువంటిది ఏదో ఒకటి తీసుకుని మీరు ఫాలో అయినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసేయచ్చు. ఇక స్టాండర్డ్ జీకే అంశాలకు సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి విద్యా దృక్పథాలు. విద్యా దృక్పథాలు అంటే మనకి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టాపిక్కి సంబంధించి 4 మార్కులు, అంటే 8 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. టాపిక్లు చూడండి. విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మనకి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ పేపర్ వర్ధమాన భారతదేశంలో విద్య, చాలా వరకు ఈ టాపిక్స్ అక్కడ కవర్ అవుతాయి. లేదంటే విద్యా దృక్పథాలకు సంబంధించి మీరు సెపరేట్గా ఏదో ఒక పుస్తకం అనేది ఫాలో అయితే సరిపోతుంది. ఉపాధ్యాయ సాధికారత, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. కౌమార విద్య, విలువల విద్య, ఆరోగ్య మరియు శారీరక విద్య, ఏపీపీఈపీ, డిపిఈపీ, ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి సబ్ టాపిక్లన్నీ కూడా. మనకి నెక్స్ట్ చట్టాలు, హక్కులకు సంబంధించి, ఈ చట్టాలు హక్కులకు సంబంధించి మళ్ళీ మనకి సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి, ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కుల చట్టం 2009కు సంబంధించి, బాలల హక్కులు, మానవ హక్కులకు సంబంధించి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కు సంబంధించి కూడా చూడండి. జాతీయ విద్యా విధానం 2020. మెయిన్గా మనకి విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పిఐ టాపిక్లు అయితే ఇవి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మనకి 8 మార్కులు. 8 మార్కులు అంటే ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు, కాబట్టి 16 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి చూడండి, పిల్లల అభివృద్ధి అనే మెయిన్ టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు అన్నీ కూడా ఇక్కడ చెక్ చేయండి. మనకి రెండవ టాపిక్ వ్యక్తిగత వ్యత్యాసాలు. ఈ వ్యక్తిగత వ్యత్యాసాలు అనే టాపిక్లో మళ్ళీ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. పెరుగుదల, పరిపక్వత, భావన, స్వభావం. మనకి ఎడ్యుకేషన్ సైకాలజీలో థర్డ్ మెయిన్ టాపిక్ వచ్చేసరికి అభ్యాసం. ఈ అభ్యాసం అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్లు ఉన్నాయి. నెక్స్ట్ వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం అనే టాపిక్కి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ సిలబస్లో ఇచ్చినవి. మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, అదేవిధంగా 10th క్లాస్ వరకు కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చున్నారు లెవెల్ అనేది. మొత్తంగా 8 మార్కుల కంటెంట్, అంటే మనకి 16 ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. కంటెంట్లో ఉన్న సబ్ టాపిక్లు అన్నీ కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. పదజాలానికి సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, జాతీయాలు, సామెతల వివరణ. భాషాంశాలకు సంబంధించి భాషాంశాల్లో విభక్తి ప్రత్యయాలు, ఔపవిభక్తులతో పాటుగా పారిభాషిక పదాలు. నెక్స్ట్ సందుల్లో మళ్ళీ తెలుగు సందులు, సంస్కృత సందులు. తెలుగు సందుల్లో అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ, సరళాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి, కసడదవాదేశ సంధులు. సంస్కృత సందుల్లో సవర్ణదీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధులు అయితే చదువుకోవాలి. నెక్స్ట్ సమాసాల విషయానికి వచ్చినట్లయితే ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసాలకు సంబంధించి ఛందస్సులో ఘన విభజన, గణాలు గుర్తించడం, అంటే మనకి ఇక్కడ ఘన విభజన చేయడం కానివ్వండి, గణాలను గుర్తించడం. ఛందస్సుకు సంబంధించి కూడా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యభావం, ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ అలంకారాల టాపిక్కి సంబంధించి చూసినట్లయితే వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, శబ్దాలంకారాలు, ఉపమా, ఉత్ప్రేక్ష, అతిశయోక్త అలంకారాలకు సంబంధించి, అర్ధాలంకారాలకు సంబంధించి. నెక్స్ట్ అలంకారాలు గుర్తించడం,
లక్ష్య లక్షణ సమన్వయం చేయుట. నెక్స్ట్ వాక్యాలకు సంబంధించి ఆశ్చర్యార్థక వాక్యాలు, విద్యార్థక, నిషేధార్థక, అనుమత్యార్థక, సామర్థ్యార్థక, సందేహార్థక, ప్రార్థనార్థక, ప్రశ్నార్థక, హేత్వార్థక, కర్మని వాక్యాలు, కర్తరి వాక్యాలకు సంబంధించి కూడా తెలుగు సబ్జెక్టులో కంప్లీట్గా కంటెంట్లో భాగంగా ఈ గ్రామర్ అన్ని అంశాలు కూడా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ మనకి తెలుగుకు సంబంధించి మెథడాలజీ అంశాలకు సంబంధించి 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహనకు సంబంధించి తెలుగు భాష బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఈ విధంగా ఫస్ట్ టాపిక్లు ఇచ్చారు. సెకండ్ టాపిక్ భాషా సమాజం సాహిత్య ప్రక్రియలు. థర్డ్ టాపిక్ మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, భాషోత్పత్తివాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. నెక్స్ట్ పాఠ్యపుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన, భాషా సామర్థ్య విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, బోధనా ప్రక్రియల నిర్వహణ, ప్రణాళిక రచన, బోధనా సామాగ్రి, టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఆంధ్రప్రదేశ్ భాషాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మూల్యాంకనం. ఇవి మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి 8 మార్కులు 16 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కదా. ఈ 16 ప్రశ్నలకు సంబంధించి 8 మార్కులు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. లెవెల్ అప్ టు 10th క్లాస్ వరకు చదువుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్లు అనేవి 3rd నుంచి 10th వరకు ఎక్కడున్నా కానీ చదువుకోవాల్సిందే. మనకి మెయిన్గా పోయిట్స్, ఇజైట్స్, నవలిస్ట్స్ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ మనకి స్టోరీ, ఇజై, లెటర్ రైటింగ్, నెక్స్ట్ ఎడిటోరియల్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్నీ కూడా చదవండి. నెక్స్ట్ మనకి ప్రొనౌన్సియేషన్కి సంబంధించి సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీకి సంబంధించి ఆర్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్, టెన్సెస్, టైప్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఇవి కంటెంట్కి సంబంధించి. నెక్స్ట్ మనకి మెథడాలజీ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్లో 10 టాపిక్లు ఇచ్చారు మెథడాలజీకి సంబంధించి. ఆ మెథడాలజీకి సంబంధించిన 10 టాపిక్లు కూడా చదువుకోవాల్సింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, LSRW, కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా 10 టాపిక్ల కింద ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి గణితానికి సంబంధించి చూసినట్లయితే గణితం కంటెంట్ నుంచి 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు రావడం జరుగుతాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ టాపిక్స్ ఎక్కడున్నా కానీ కంప్లీట్గా చదువుకోవాల్సిందే. సంఖ్యలు మొదటి టాపిక్. ఈ సంఖ్యల్లో మళ్ళీ సబ్ టాపిక్లు ఇచ్చారు. నెక్స్ట్ అంకగణితం. ఈ అంకగణితం అనే దానిలో మళ్ళీ సబ్ టాపిక్లు ఏంటనేది చూసుకోండి. నెక్స్ట్ జామితి. ఈ జామితికి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లన్నీ కూడా చెక్ చేసుకోండి. డేటా హ్యాండ్లింగ్ 4th టాపిక్, డేటా హ్యాండ్లింగ్ దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. నెక్స్ట్ బీజగణితం 5వ టాపిక్. ఈ బీజగణితానికి సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లు ఏమున్నాయనే వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి 6th టాపిక్ ఈ విధంగా ఇచ్చారు. కొలతలు. కొలతలు అనే టాపిక్కి సంబంధించి కొలతల్లో పొడవు, బరువు, సామర్థ్యం, సమయం, ఋతువులు, క్యాలెండర్, ప్రాంత స్వరూపత ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ గణిత మెథడాలజీకి సంబంధించి చూసినట్లయితే 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు రావడం జరుగుతాయి. గణితం యొక్క స్వభావం మరియు నిర్వచనాలు, గణితంలో బోధించే లక్ష్యాలు, విలువలు మరియు బోధనా లక్ష్యాలు, గణిత శాస్త్రంలో బోధన మరియు నివారణ చర్యలు, పద్ధతులు, TLM టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, పాఠ్యాంశాలకు సంబంధించి టెక్స్ట్ బుక్, బోధన ప్రణాళికలకు సంబంధించి మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ మనకి సైన్స్ కంటెంట్కి సంబంధించి 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు రావడం జరుగుతాయి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ టాపిక్స్ అనేవి ఎక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నా కానీ కంప్లీట్గా చదువుకోవాల్సిందే. జీవించే ప్రపంచం. ఈ జీవించే ప్రపంచానికి సంబంధించి సజీవ మరియు నిర్జీవ వస్తువులు, జీవుల యొక్క లక్షణాలు దీనిలో సబ్ టాపిక్లు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ జీవిత ప్రక్రియలు. జీవిత ప్రక్రియలకు సంబంధించి సబ్ టాపిక్ వివరాలన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 3rd టాపిక్ వచ్చేసరికి సహజ దృగ్విషయాలు. ఈ సహజ దృగ్విషయాలకు సంబంధించి వస్తువులు మరియు మెటీరియల్స్కి సంబంధించిన కంప్లీట్ ఏం సబ్ టాపిక్లు ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. కంప్లీట్ PDF లింక్ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ramramesh.in అనే వెబ్సైట్లో కూడా PDF మీకు డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ దూరాలు, మెషిన్ యొక్క కొలతలు, కాంతి.
కాంతిలో ఉన్న సబ్ టాపిక్లు, విద్యుత్తులో ఉన్న సబ్ టాపిక్లు, మ్యాగ్నెటిజం, వేడి, ఫోర్స్, ఫ్రిక్షన్ మరియు ప్రెజర్కి సంబంధించి మళ్ళీ దీనిలో సబ్ టాపిక్లు ఏంటి ఉన్నాయనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా సైన్స్కి సంబంధించిన కంటెంట్. దహనం మరియు ఇంధనాలు, ఫైబర్స్, దహనం మరియు ఇంధనాలు అనే దానిలో సబ్ టాపిక్లు ఇక్కడ చెక్ చేయండి. ఫైబర్కి సంబంధించిన సబ్ టాపిక్లు, ధ్వని అంశానికి సంబంధించిన సబ్ టాపిక్లు, కాలుష్యం అంశానికి సంబంధించిన సబ్ టాపిక్లు, కొన్ని దృగ్విషయాలు, చర్యలు, మన విశ్వం, రవాణా మరియు కమ్యూనికేషన్. ఈ రవాణా మరియు కమ్యూనికేషన్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. నెక్స్ట్ వృత్తులు మరియు సేవలకు సంబంధించి సైన్స్ మెథడాలజీకి సంబంధించి 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు రావడం జరుగుతాయి. ఆ కంప్లీట్గా సైన్స్ మెథడాలజీ టాపిక్లు 10 టాపిక్లు కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ప్రకృతి, స్కోప్, చరిత్ర మరియు సైన్స్ అభివృద్ధి, సైన్స్ బోధన యొక్క లక్ష్యాలు, విలువలు, లక్షణాల విద్యా ప్రమాణాలు, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే పద్ధతులు, విధానాలు మరియు పద్ధతులు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. నెక్స్ట్ సైన్స్ పాఠ్యపుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, అసెస్మెంట్ మరియు మూల్యాంకనం, సైన్స్ ప్రయోగశాలలు, సైన్స్ బోధనా ప్రణాళిక, సైన్స్ టీచర్ పాత్ర, సైన్స్ టీచర్ ఏం పాత్ర పోషించాలి, సైన్స్ వేర్, సైన్స్ క్లబ్స్, ఫీల్డ్ ట్రిప్స్, సైన్స్ మ్యూజియంలు. ఇవి మనకి కంప్లీట్గా మెథడాలజీకి సంబంధించి. మీరు ఏదైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా సైన్స్, సోషల్, గణితం మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఏవైతే డిఎడ్లో చదువుంటారో అవి మ్యాక్సిమం కంప్లీట్గా మీరు లైన్ టు లైన్ చదువుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అకాడమీ టెక్స్ట్ బుక్లను ఫాలో అవ్వడం చాలా మంచిది. మెథడాలజీ పరంగా మాత్రం డిఎడ్ బుక్స్ అనేవి మీకు ఓల్డ్ అండ్ న్యూ కూడా ఉపయోగపడతాయి. సోషల్ స్టడీస్ కంటెంట్ నుంచి 8 మార్కులు 16 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ఈవీఎస్ అంటాం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్, అదేవిధంగా సైన్స్ కింద డివైడ్ అవుతుంది కదా, దానికి సంబంధించి మనకి కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేయండి. ఉత్పత్తి మరియు మార్పిడి మరియు జీవనోపాధి, ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధిలో ఉన్న సబ్ టాపిక్లు అనేవి రాజకీయ వ్యవస్థలు మరియు పాలన అనే టాపిక్ సంబంధించిన సబ్ టాపిక్లు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ మనకి సామాజిక సంస్థ మరియు అసమానతలకు సంబంధించి అసమానతలు అనే టాపిక్ సంబంధించిన సబ్ టాపిక్లన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ మతం మరియు సమాజం ఈ టాపిక్, సంస్కృతి మరియు కమ్యూనికేషన్కి సంబంధించిన టాపిక్. ఫైనల్గా మెథడాలజీ, సోషల్ మెథడాలజీకి సంబంధించి స్వభావం, పరిధి, చరిత్ర మరియు సామాజిక అభివృద్ధి. మీకు సిలబస్ తెలుగులో పీడిఎఫ్ కావాలంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే ఎస్ఏకి సంబంధించి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకే, విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషన్ సైకాలజీ అందరికీ కూడా కామన్గా ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి సంబంధించి రాస్తున్నా కానీ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు అందరికీ కామన్, విద్యా దృక్పథాలు 5 మార్కులు అందరికీ కామన్, ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్కులు అందరికీ కామన్. ఇక కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ 40 మార్కులు, కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ 20 మార్కుల కింద డివైడ్ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ 10 మార్కులు 20 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి అర్ధ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది. స్టాండర్డ్ జీకే అంశాలకు సంబంధించి యూట్యూబ్లోకి వెళ్ళి స్టాండర్డ్ జీకే టాపిక్స్ రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్టాండర్డ్ జీకే టాపిక్స్ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో కంప్లీట్గా చూడండి. స్టాండర్డ్ జీకే అంశాలు ఏం చదివితే బాగుంటుంది అనే దానిపై మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో లాస్ట్ 6 months ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ అనేది ఫాలో అవ్వండి. టైం ఉన్నట్లయితే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవడం మంచిదే. విద్యా దృక్కోణాలు లేదా విద్యా దృక్పథాలు లేదా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులు 10 ప్రశ్నలు. అంటే ఇక్కడ విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా మీరు ఏదో ఒక మెటీరియల్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఉన్న తక్కువ సమయంలో విద్యా దృక్పథాలకి ఏదో ఒక మెటీరియల్ని తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు బీఎడ్ కోర్స్ చేసినప్పుడు ఏదైతే ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి కాంటెంపరీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డిఎడ్లో 2nd yearలో ఫస్ట్ పేపర్ కాంటెంపరీ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు చదివినా కానీ చాలా వరకు కవర్ అవుతుంది. వర్ధమాన భారతదేశంలో విద్య అని చెప్పేసి. విద్యా దృక్పథాలకు సంబంధించి విద్యా చరిత్రకు సంబంధించి ప్రాచీన భారతదేశంలో విద్య, వుడ్స్ డిస్పాచ్, అదేవిధంగా వేదకాలంలో విద్య, మధ్యయుగంలో చదువులు ఏ విధంగా ఉండే, ఇవన్నీ టాపిక్స్ కూడా మీరు చదువుకోవాల్సిందే. హంటర్ కమిషన్,
హార్టాక్ కమిటీ, సార్జాంట్ కమిటీ, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఎన్ఈపి 1986. ఉపాధ్యాయ సాధికారకు సంబంధించి మళ్ళీ సబ్ టాపిక్లు ఏమున్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోండి. సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, దీనిలో మళ్ళీ సబ్ టాపిక్లు ఏమి ఇచ్చారనేది ఇక్కడ క్లారిటీగా చూడండి. సేమ్ ఉన్నాయి. విద్యా దృక్పథాలకు సంబంధించి, క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సేమ్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ప్రశ్నల క్లిష్టత స్థాయిలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి ఒక లెవెల్లో ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది లెవెల్ అనేది. చట్టాలు, హక్కులు, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులు, మానవ హక్కులు చట్టాలనే టాపిక్లో ఈ సబ్ టాపిక్లన్నీ కూడా చదువుకోవాలి. ఇక్కడ మనకి విద్యా దృక్పథాలు, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పిఐ కోర్స్ అనేది సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చదవాల్సిందే. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా విధానం 2020. ఇవి మనకి మెయిన్గా విద్యా దృక్పథాల సబ్జెక్టులు ఇచ్చిన టాపిక్లు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ. ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఎడ్యుకేషన్ సైకాలజీ కూడా అందరికీ కూడా కామన్గా ఉండే సబ్జెక్ట్. వ్యక్తిగత వ్యత్యాసాలు, ఈ వ్యక్తిగత వ్యత్యాసాలు అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇంటర్ మరియు ఇంట్రా వ్యక్తిగత వ్యత్యాసాలు, అర్థం, స్వభావం, ఐక్యూ, అభ్యాసం, అభ్యాసం అనే టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్లన్నీ కూడా చెక్ చేయండి. వ్యక్తిత్వం, ఈ వ్యక్తిత్వం అనే టాపిక్కి సంబంధించి కూడా ఏం సబ్ టాపిక్లు ఇచ్చారనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. స్వభావం, లక్షణాలు మరియు వ్యక్తిత్వ సిద్ధాంతాలు, కారకాలు. నెక్స్ట్ మనకి కోర్స్ సబ్జెక్ట్ అనేది మీ కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం డివైడ్ అవుతుంది కదా. సోషల్ వాళ్ళకి సోషల్, సైన్స్ వాళ్ళకి సైన్స్, బయాలజీ వాళ్ళకి బయాలజీ, గణితం వాళ్ళకి గణితం, నెక్స్ట్ తెలుగు వాళ్ళకి తెలుగు, హిందీ వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్, ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ తెలుగు సిలబస్. ఫ్రెండ్స్, మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లారిటీగా ఇచ్చారు. కోర్స్ సబ్జెక్ట్పై మీకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ముందు చదువుతారు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. తర్వాత మనకి ఏదైతే సిలబస్ టాపిక్లో మెన్షన్ చేశాడో ఆ అంశాలు అనేవి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా కంపల్సరీగా చదువుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫస్ట్ కవర్ చేయడం, తర్వాత స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ఇచ్చిన టాపిక్లు అనేవి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా చదువుకోవాలి మీ కోర్స్ సబ్జెక్ట్ని ప్రామాణికంగా తీసుకుని. ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మీ కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ మీరు చదువుంటారో, తెలుగు వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, సోషల్ వాళ్ళు సోషల్, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్, బయాలజీ వాళ్ళు బయాలజీ, ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళు బయాలజీ, హిందీ వాళ్ళు హిందీ, ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ అని చదువుతారు. మెథడాలజీ పరంగా ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ మెయిన్గా 10th క్లాస్ మాత్రమే ఓల్డ్ చదవాలి, మిగిలిన అన్నీ కూడా కొత్త పాఠ్య పుస్తకాలని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన 10th క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి 10th క్లాస్ అనేది 2025లో చేంజ్ అయింది కాబట్టి కంపల్సరీగా 10th ఓల్డ్ చదువుకోండి. మిగిలిన అన్నీ కూడా 9th వరకు కూడా న్యూ టెక్స్ట్ బుక్లు చదువుకోండి. ఇక్కడ కనిపిస్తుందంతా కూడా సోషల్కి సంబంధించిన కంప్లీట్ కంటెంట్కి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా చూసుకోండి సోషల్ స్టడీస్ అభ్యర్థులు. నెక్స్ట్ పౌరశాస్త్రం టాపిక్ సంబంధించి మనకి సిలబస్ పీడిఎఫ్ అనేది ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను సిలబస్ పీడిఎఫ్ అనేది క్లారిటీగా పోస్ట్ చేసాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఏపీడిఎస్సి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ సిలబస్ అని చెప్పేసి ఇచ్చాడు, ఆ సిలబస్ మీద క్లిక్ చేసుకుని ఆ పీడిఎఫ్ మీద ఓపెన్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా సిలబస్కి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒకే పీడిఎఫ్లు ఇచ్చారు కాబట్టి అక్కడ హెడ్లైన్ ఉంటుంది మెయిన్గా. ఆ మెయిన్ హెడ్లైన్ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే సోషల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఈ విధంగా సిలబస్ పీడిఎఫ్లో మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏపీడిఎస్సి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి సిలబస్ పీడిఎఫ్ని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా సోషల్ స్టడీస్కి సంబంధించిన కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత
సోషల్ స్టడీస్కి సంబంధించిన మెథడాలజీ అంశాలు కూడా ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించిన అంశాలు. ఇక్కడ నుంచి మనకి సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించి 20 మార్కులు 40 ప్రశ్నలు. సోషల్ మెథడాలజీ అంశాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. ఓకే గాయ్స్, తెలుగు సిలబస్కి సంబంధించి విద్యా దృక్పథాలు, క్లాస్ రూమ్ సైకాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ అందరికీ కూడా కామన్గా ఉండే సబ్జెక్టులు. ఇక సిలబస్కి సంబంధించి టాపిక్ వైజ్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ ఏపీ డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో ఏపీ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే సిలబస్ అన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీగా ఇచ్చారు. మీరు ఏం కావాలంటే అది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జిల్లాల వారి ఖాళీల వివరాలకు సంబంధించి కానివ్వండి, సిలబస్ పీడిఎఫ్ కానివ్వండి, ఇక్కడ మీకు ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, మీకు ఏం కావాలంటే దాని మీద క్లిక్ చేసుకుని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.